2019తో పోలిస్తే 6% మేర తగ్గిన ఓటింగ్. రూపాల వ్యాఖ్యలతో తిరుగుబాట క్షత్రియులు. గత ఎన్నికలతో పోలిస్తే 1-5 సీట్లు తగ్గే ఛాన్స్. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు దఫాలో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో గుజరాత్లో 64.51% ఓటింగ్ నమోదవగా ఈసారి 6% తగ్గింది. దీంతో 2014-19 గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో 1-5 సీట్లు తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది గుజరాత్ మోడల్, ఇది మోడీ చెప్పుకునేది గుజరాత్ మోడల్ చేసినాం, దేశంలోనే పెద్ద రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు అని చాలా వరకు మోడీ చెప్పిన సందర్భాలు చూసినాం. మనం కూడా మొత్తం ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా గుజరాత్లో నడుస్తుందని చూసినాం. కానీ అక్కడ కూడా బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈసారి 1-5 సీట్లు తగ్గే అవకాశం ఉందని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇంకో వార్త చూసుకుంటే, కేజ్రీవాల్కు దక్కని ఊరట, మధ్యంతర బెయిల్పై సుప్రీం తీర్పు వాయిదా. ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్ను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదని, బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులకు మినహాయింపు ఇచ్చినట్టు అవుతుందని ఎస్జీ తుషార్ మెహతా వాదించారు. ఇప్పుడు ఎందుకంటే కేజ్రీవాల్కి ఒకవేళ బెయిల్ ఇస్తే పరిస్థితులు ఎట్లుంటాయంటే, అక్కడ ఢిల్లీ రాష్ట్రంలో ఉందో ఆడ కేజ్రీవాల్ వెళ్తాడని భయంతో ఆయన ఇంకా కూడా జైలు నుంచి ఎన్నికల వరకు జైలు నుంచి ఏదో తప్పుడు ఆరోపణలు వేసి ఆయన మీద లేని ఉన్నట్టు పెట్టి ఆక్రమ కేసులు బనాయించి ఆయన మీద జైలు వేసారు. జైలు వేసినా కూడా ఇప్పుడు ఏంటంటే కనీసం ప్రచారం చేసుకుంటా అంటే కూడా ఆయన బయటకు రానిచ్చే పరిస్థితులు. ఎందుకంటే ఒకవేళ బయటికి వస్తే బీజేపీకి డ్యామేజ్ జరిగిపోతుంది ఢిల్లీలో. సో వాళ్ళు కూడా భయపడి వెన్నులో వణుకు పుట్టి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయనను ఇంకా బయటికి రాకుండా అందులోనే లేనిపోని అక్రమ కేసులు పెట్టి బనాయించి ఆరోపణలు చేసి ఇంకా జైల్లోనే ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు ఇంకో వార్త చూడవచ్చు. బెయిల్ ఇస్తే సీఎం నిధులు నిర్వర్తించొద్దు, అంటే బెయిల్ ఇస్తేనట సీఎం నిధులు నిర్వర్తించద్దట. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే అతను సీఎంగా అధికారిక విధులను నిర్వర్తించకూడదు, ఎందుకంటే ఇది పరస్పర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అయితే తాము ప్రభుత్వం మొత్తం పనిలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని పేర్కొన్నది. సీఎంగా ఉన్న కేజ్రీవాల్కు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అతనేమి తరచూ నేరాలు చేసిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించింది. ఒకవేళ బెయిల్ ఇస్తేనంటే సీఎం విధులు నిర్వర్తించద్దట. ఎందుకంటే భారత రాజ్యాంగం కాక ఇప్పుడు ఎన్డీఏ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. ఎందుకంటే సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజలు ఢిల్లీ ప్రజలు మాకు కేజ్రీవాల్ సీఎం కావాలని 2సార్లు గెలిపించుకున్నాక మళ్ళీ మీ సీఎం చేయద్దు వేరే వేయాలి అంటే ఆయన చేసింది ఏం తప్పు ఉన్నది? ఆరోపణే ఉన్నది. ఇప్పటివరకు అయితే ఆయన నిర్ధారించలేదు కదా అంటే అన్యాయం చేసిండు కానీ ఇంకే విధంగా కానీ ఆయన తప్పు చేసిండని నిర్ధారణ కాలేదు కదా. కానప్పుడు సీఎం నిధులు ఎందుకు నిర్ధారించొద్దని ఎందుకు చెప్తున్నారు? నిర్దిష్ట తేదీ చెప్పని కోర్టు. ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం వివిధ బెంచ్లో కూర్చుంటారని, వీలును బట్టి బుధవారం లేదా గురువారం లేకుంటే వచ్చే వారం కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరుపై తీర్పుకు నిర్దిష్ట తేదీ చెప్పలేదు. ఎందుకు చెప్పారంటే ఎలక్షన్లు అయిపోయేదాకా నిర్దిష్ట డేట్ చెప్పరు. ఎందుకు ఎలక్షన్లకు బయటకు వస్తే ఆడ బీజేపీ దెబ్బతింటుంది. సో బీజేపీ దెబ్బతింటే రేపు బీజేపీ కాంగ్రెస్ ఏవి రాకుండా ఇది కేసీఆర్ అన్న సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేసీఆర్ని కానీ ఇటు తెలంగాణలో కవితను కానీ అటు కేజ్రీవాల్ కానీ ఇద్దరిని కూడా బయటికి రాకుండా ఇది ఒక గేమ్ ఆడుతున్నారు. ఒక మైండ్ గేమ్ ఆడి ఎలక్షన్ల తర్వాత వీళ్ళని విడుదల చేద్దాం, ఆ తర్వాత తప్పు ఏం లేదు, మీరు అంతా కరెక్టే ఉన్నాయి, మీరు ఏం తప్పులు చేయలేదు, నిజ నిర్ధారణ అయిపోయినాక మీరు ఏం తప్పు లేదు, సారీ అని సింపుల్గా చెప్పి పంపించే ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేసే ఆలోచనలు అయితే ఉన్నది. వీళ్ళకి ఏంటంటే అయితే బీజేపీ అని ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ అని ఉండాలి. ఎందుకు 2 జాతీయ పార్టీలు నువ్వు అన్నుండ్రా నేను అన్నుండ్రా అని అంటే ఆ విధంగానే మెదులుతారు తప్ప
మూడు ప్రాంతీయ పార్టీలకు అయితే ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. ఈ రెండే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా దేశాన్ని ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా కుంభకోణాలు చేయాలి, ఏం చేయాలని ఆలోచించారు తప్ప ప్రజల గురించి ఆలోచించి ప్రజల అవసరాలను తీర్చే పార్టీలు అయితే ఆ రెండు పార్టీలు కాదు. ఈ ఆలోచించి